హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఐఫోన్ ఎస్సీ దీనికి సక్సెసర్గా నేను యాపిల్ ప్రెస్ మీట్కి అయితే ఐఫోన్ ఎస్సీ 2020 మోడల్ని అయితే వీళ్ళు అనౌన్స్ అయితే చేశారు. ఏప్రిల్ 24th అయితే వీటికి సంబంధించిన సేల్స్ స్టార్ట్ కాబోతున్నాయి యూఎస్ఏ అలాగే 40 కంట్రీస్లో అయితే. సో ఏప్రిల్ 17th అయితే వీటికి సంబంధించిన ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు. సో ప్రజెంట్ మన ఇండియాలో కూడా apple.comలో అయితే ఐఫోన్ ఎస్సీ 2020 మోడల్ అయితే అక్కడ మనకు కనపడుతుంది. సో ఈరోజు మన స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైజెస్ గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. 4.7 ఇంచెస్ సంబంధించిన రెటినా హెచ్డి డిస్ప్లే అయితే యూస్ చేశారు. మనకి 2-tone డిస్ప్లే అని చెప్పొచ్చు. దీంట్లో వైబ్రెంట్ వైట్ కలర్ గ్యామెట్ అయితే యూస్ చేశారు. HDR10 ప్లేబ్యాక్ అయితే సపోర్ట్ అయితే ఇస్తుంది. డిజైన్ గురించి మాట్లాడినామంటే ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం అయితే యూస్ చేశారు. సో డ్యూరబుల్ గ్లాస్ అయితే యూస్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి సింగిల్ క్యామ్ సెటప్ అయితే ఉంటుంది. యాపిల్ లోగో అయితే కనపడుతుంది. సో ఈసారి వీళ్ళు టచ్ ఐడి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కూడా దీంట్లో తీసుకొచ్చారు. ఇది డిస్ప్లే గురించి మాట్లాడినామంటే వీటికి సంబంధించిన ర్యామ్ అలాగే ఇంటర్నల్ అయితే ప్రాసెసర్ గురించి మాట్లాడినామంటే సో వీళ్ళ ఓన్ ప్రాసెసర్ అయితే A13 Bionic చిప్ సెట్ అయితే యూజ్ చేశారు. ఇందులో 8 కోర్స్ అయితే ఉంటాయి. ఇది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అన్నమాట. యాపిల్ నుంచి అయితే లేటెస్ట్ జెన్ ప్రాసెసర్. సో అలాగే దీంట్లో వచ్చేసరికి అయితే 64GB 128GB 258GB సంబంధించిన ర్యామ్ మోడల్స్ అయితే వస్తాయి. ఇంకా ఓఎస్ గురించి మాట్లాడినామంటే iOS 13 మీద అయితే రన్ అవుతుంది. కొన్ని ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నామంటే దీంట్లో డార్క్ మోడ్ అయితే రాబోతున్నారు. అలాగే న్యూ GPS సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందుతారనేసి ఇక్కడైతే చెప్తున్నారు. ఎవరైతే మీరు డెలివరీ చేసే వాళ్ళు ఉంటే మాత్రం సో బెస్ట్ అయితే మనకి GPS ట్రాకింగ్ ఉంటుందనేసి ఇక్కడైతే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో దాంతోపాటు మనకి ఈసారి వీళ్ళు QI వైర్లెస్ ఛార్జింగ్ అయితే తీసుకొస్తున్నారు. దీంతో పాటు అడాప్టర్ అంటే మనకి 18 వాట్కి సంబంధించిన అడాప్టర్ అనేది వీళ్ళు సో ఇన్బాక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు యాపిల్ నుంచి అయితే. వీటికి సంబంధించిన కెమెరాస్ గురించి మాట్లాడామంటే బ్యాక్ సైడ్ ఈసారి వీళ్ళు సింగిల్ క్యామ్ సెటప్ అయితే యూజ్ చేశారు. అయితే మనకి 12 MP సెన్సార్ అయితే ఉంటుంది. అపర్చర్ f1.8 అపర్చర్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి కెమెరా యూజ్ చేసి 4K 60 frames/s వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. సో అది కూడా మనకి ఎక్స్టెండెడ్ అయితే డైనామిక్ రేంజ్ అయితే వీళ్ళు తీసుకొచ్చారని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన ఇంకోటి ఫీచర్స్ గురించి మారితే ఫ్రంట్ సైడ్ నుంచి మనం యూజ్ చేసుకొని పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. దీంతో ఇంకా మనకి స్మార్ట్ HDR సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. అలాగే మనకి పోర్ట్రేట్ లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. దీన్ని మనం అయితే వాళ్ళ ఓన్ స్టూడియో ఎఫెక్ట్స్ అయితే అంటాం. సో అలాగే దీంట్లో మనకి డెప్త్ కంట్రోల్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి బ్లర్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అని ఇక్కడైతే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో వీటికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడినామంటే సో ఈసారి మనకి ఇది IPX67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే తీసుకొచ్చారు. సో స్టీరియో ఆడియో రికార్డింగ్ మైక్ అయితే ఉంటుంది. సో 1 మీటర్ వరకు అయితే వాటర్లో 30 minutes వరకు అయితే ఉంటుందనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నారు. సో వీళ్ళ ఏదైతే మనకి రికార్డింగ్ చెప్పాను కదా ఆడియో రికార్డింగ్, సో వీళ్ళు వచ్చేసరికి బెస్ట్ స్టూడియో రికార్డింగ్ మైక్ అయితే వీళ్ళు మనకి బెస్ట్ అయితే ఉంటుంది. సో అలాగే మనకి ఇది డాల్బీ విజన్కి అయితే సపోర్ట్ చేస్తుంది. హ్యాప్టిక్ టచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్విక్ యాక్షన్స్ చూసుకున్నామంటే సో యానిమేటింగ్ లైవ్ ఫొటోస్ కానీ ప్రీవింగ్ మెసేజెస్ కానీ అలాగే రీఅరేంజింగ్ యాప్స్ కానీ ఉంటాయనేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ఈసారి వీళ్ళు వచ్చేసరికి డబల్ సిమ్ స్లాట్తో అయితే తీసుకొస్తున్నారు. యాజ్ యూజువల్గా మనకి ఒక సిమ్ ఏమో ఈ సిమ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకో సిమ్ ఏమో మనకి స్లాట్ లాగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా కలర్స్ గురించి మనం మాట్లాడుకున్నామంటే ఈ ఫోన్ వచ్చేసరికి 3 కలర్స్లో అయితే రాబోతుంది. వైట్ కలర్ అలాగే మనకి రెడ్ కలర్ అలాగే బ్లాక్ కలర్స్లో అయితే దీన్ని రాబోతున్నారు. సో నాకైతే వైట్ అనేది చాలా బాగా నచ్చింది. సో మీ ఫేవరెట్ కలర్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇంకా ర్యామ్ మోడల్స్ గురించి ప్రైస్ గురించి మాట్లాడినామంటే ఏదైతే 64GBకి సంబంధించిన మోడల్ గురించి మాట్లాడితే సో $399 అయితే చేశారు. అలాగే 128GB సంబంధించిన మోడల్ చూసుకుంటే $449 అయితే ఉంది. ఇంకా హయ్యర్ మోడల్ 256GBకి సంబంధించిన మోడల్ చూసుకున్నామంటే $549 అయితే వీళ్ళు చేశారు. సో దీన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసామంటే బేసిక్ మోడల్ ఏదైతే 64GBకి సంబంధించిన మోడల్స్ గురించి మాట్లాడితే $399 అన్నమాట అప్రాక్సిమేట్ మనకి 42,500 రూపీస్ అయితే ప్రైస్ అయితే వస్తుంది. సో మిగతా అయితే డాలర్స్ అయితే కన్వర్ట్ చేసుకున్నామంటే మనకి దగ్గర 50 అలాగా ఆ ప్రైస్ రేంజ్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి యాపిల్ ఎస్సీ 2020 మోడల్ అయితే. సో నాకైతే యాపిల్ ఎస్సీ 2020 మోడల్లో మంచి స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. టచ్ ఐడి ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ ఆటమ్స్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ మనకి 12 MP సెన్సార్ యూస్ చేశారు. ఫాస్ట్ ఛార్జింగ్ QI ఛార్జింగ్ వైర్లెస్. సో మంచి స్పెసిఫికేషన్స్ అయితే దీన్ని తీసుకొచ్చారు. సో తొందరలోనే అయితే మనకి 24th అయితే సేల్స్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఒకవేళ మీరు యాపిల్ లవర్స్ అయితే మాత్రం ఒకసారి మీరు ప్రీ ఆర్డర్ అయితే చేసుకోండి. 17th అయితే వీటికి సంబంధించిన ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు. ఇది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ యూస్ చేశారు. అయితే A13 సంబంధించిన Bionic ప్రాసెసర్ అయితే. సో మీరేం చెప్తారు? ఇది ఖచ్చితంగా యాపిల్ ఎస్సీకి సక్సెసర్గా అని అనుకుంటున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే అండి. అలా ఫేవరెట్ కలర్ మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి. మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియోలో అయితే కలుస్తాను.